మంగళగిరి రూరల్ పరిధిలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. శనివారం మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. మంగళగిరి రూరల్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చిన్న కాకాని ప్రాంతంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి కొక్కిలిగడ్డ ఏసెన్ను అదుపులోకి తీసుకోగా బాలు, ప్రవీణ్, సూర్య పారిపోవడంతో వారిని శుక్రవారం నాడు ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణరాజు, కొక్కిలిగడ్డ ఏసెన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,30,000 నగదు, 5 ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్లు, 22 పాస్బుక్లు, 11 చెక్లు, 30 ఏటీఎం కార్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంచి సైబర్ క్రైమ్ వాళ్ళు ఇట్లా సహాయం తీసుకుని ఇంకా ఏమన్నా ఈ నెట్వర్కింగ్ ఏమంటే వాళ్ళే కూడా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్, డిఫరెంట్ ఆధార్లు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అమ్మాయి కొంతమంది ఇన్నోసెంట్స్ యొక్క అకౌంట్లు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం, వాళ్ళ ద్వారా అకౌంట్ ఇందా మీరు చూసారు కదా, చాలా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, చాలా ఆధార్లు ఉన్నాయి, చాలా సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా నా అకౌంట్ తీసుకుని యూజ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది దీనికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, అలాగే అంకమరావు, హెడ్ కానిస్టేబుల్ అంకమరావు, అలాగే టీసీ 4547 శ్రీనివాసరావు, గోవింద్ కదా, గోవింద్ శ్రీనివాసు, వీళ్ళని ఎస్పీ గారు అభినందించారు. వీరికి రివార్డ్స్ కూడా అమౌంట్ చేశారు. ఇది ఒక అక్రమ సంబంధ వలన జరిగినటువంటి మర్డర్ కేసు. ఇది కిలిమి శివశంకర్ రెడ్డి అనే అతను పిఠాపురం వాస్తవ్యుడు. ఇతను శివపార్వతి అనే ఆమె విజయవాడ పెనమలూరు దగ్గర మచిలీపట్నం ఉంది. ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇతను స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసే పనిలో ఉంటాడు. వీళ్ళిద్దరూ కొంతకాలం పిఠాపురం ఉన్న తర్వాత వీళ్ళు మన విజయవాడ దగ్గరికి వచ్చి ఇక్కడ కాపురం పెడతారు. తర్వాత ఇతను ఈ స్వీట్ షాప్లో లాస్ రావడం వల్ల కొద్ది రోజులు బయటకు వెళ్తాడు. ఆ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను భార్య శివపార్వతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది. దానివల్ల ఆ అమ్మాయి అక్కడ నుండి మన మంగళగిరి మండలం ఎర్రుబాలను వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉంటారు. ఈ విషయంలో ఇతనికి ఈమె గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈమె ఎర్రుబాలంలో పలానా వ్యక్తితో ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత అతను ఎర్రుబాలం వచ్చి మన గత 4 రోజుల క్రితం ఆమెని గొంతు నులిమి చంపేసి వెళ్ళిపోతుంది. దాని మీద ఆమె యొక్క బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ప్రొవలేసయ్య గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుని మర్డర్ కేసుగా మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం దర్యాప్తు చేసి ఈరోజు ముద్దాయి కొలిమి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. దాదాపు 5-6 నెలల నుండి విడిగా ఉంటున్నారు. లేదు, అతను ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు. మరి మనకైతే వ్యభిచారం సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే ఇతను 5-6 నెలల నుండి కూడా ఈమె యొక్క ఆచూకీ గురించి ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటుంది అనేది. డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు కాబట్టి తనకు వచ్చిన సమాచారం మీద వస్తాడు, సడన్గా చంపేస్తాడు. ఈ అమ్మాయికి అక్కడ విజయవాడలోనే పరిచయం, ఎలక్ట్రికల్ వర్క్ కదా. అతని పేరు మనం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించినటువంటి కేసు. ఇది ఒక 5గురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు తణుకు, మచిలీపట్నం, నల్గొండ, అలాగే హైదరాబాద్, వీళ్ళు 5గురు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఇక్కడ మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్వీఎన్ అపార్ట్మెంట్లో ఒక 2 నెలల నుండి ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఎవరికీ తెలియకుండా. ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయకుల్ని మోసం చేసి
ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దించుతూ వాళ్ళని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. దీని మీద మా రూరల్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళని ఈ నెల 17వ తారీఖు సాయంత్రం ఒక వ్యక్తిని ఫస్ట్ ఆయనకు వచ్చిన సమాచారం మీద ఆ ప్లాట్కి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఇందులో దీనికి సంబంధించి చీటింగ్ కేసు, బెట్టింగ్ కేసు కూడా కేసు రిజిస్టర్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్ వలన అతను ఇచ్చినటువంటి సమాచారం మీద మిగిలిన 5 వ్యక్తులను కూడా ట్రాప్ చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టుకోవడం జరిగింది. వారి నుండి దాదాపుగా 5 ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్స్, 22 బ్యాంక్ అకౌంట్ బుక్స్, 11 చెక్ బుక్స్, 30 ఏటీఎం కార్డ్స్, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అతని స్వాధీనం నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం ఉంది. వీరి మీద కోర్టుకి పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క మోడల్స్ ఆపరండి www.hublibook.com అని ఒక లింక్ని పంపిస్తుంటారు యూత్కి, అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లింక్ని పంపిస్తుంటారు. ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో క్రికెట్ ఆడినట్లయితే మీకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని చెప్పి చెప్తారు. ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పాస్వర్డ్స్ అవి వస్తుంటాయి. అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి బొమ్మలు కూడా వస్తాయి. దీని ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తుంటారు. దీనికి సంబంధించి ఈ 5గురిని కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర 6,50,000 రూపాయలు వీళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. లేవు వీళ్ళు గత 3 నెలల నుండి కూడా ఇక్కడెక్కడైనా దొరుకుతుంది, అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ దొరుకుతాయని చూసి ఆఖరికి అపార్ట్మెంట్లో వీళ్ళు క్లాస్ తీసుకుని రహస్యంగా జరుగుతున్నారు. ఈ 17వ తారీఖు ఇది బట్టబయలు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు చెప్పడం అయితే ఇక్కడే అని చెబుతున్నారు. 600 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది.